హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ముందు ముందు బోలెడన్ని హెల్తీ రెసిపీస్, వెరైటీ రెసిపీస్ పోస్ట్ చేస్తాను. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎన్నో పోషక విలువలున్న పాలకూర పెసరపప్పు పొడి కూర. చాలా బాగుంటుంది. రైస్లో కానీ అలాగే చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దామా ఎలా చేయాలో. ఈ కూర ప్రిపేర్ చేసే ముందర ఒక అరగంట ముందు ఒక కప్పులో ఒక స్పూన్ పెసరపప్పు వేసి కాసి నీళ్లు పోసేసి నానబెట్టుకోండి. బాగా కడిగేసేసి పప్పు అంతా కూడా. తర్వాత పాలకూర కట్టలు 5-6 తీసుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసేయండి. ఈ వర్షాకాలంలో ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంత మట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి, చాలా మట్టి ఉంటుంది. కూర ఎంత రుచిగా చేసినా కూడా మట్టి ఉంటే అసలు తినలేము. అందుకని బాగా మట్టి అంతా క్లీన్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసేయండి. ఈ విధంగా ఆకుకూర పాలకూరని నేనైతే ఇవాళ 5 కట్టలు తీసుకున్నా ఫ్రెండ్స్. ఎక్కువ అవ్వదు, ఎందుకంటే ఆకుకూర కదా, మీ ఓపిక అనమాట. నేనైతే 5 కట్టలు తీసుకున్నా ఇవాళ. ఆ కూర అంతా కూడా సన్నగా కట్ చేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ కూరలోకి ఉల్లిపాయలు 3 తీసుకొని ఆ పొట్టంతా ఒలిచేసేసి సన్నగా కట్ చేసేసి ఆ ముక్కలన్నీ ఒక కప్పులో పక్కన పెట్టుకోండి. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ పాలకూర మెత్తబడిపోతుంది కదా, పేస్ట్ లాగా అవ్వదా అని. కానీ అస్సలు అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు. తర్వాత మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్కలు 2 వేసేసి కొబ్బరి ముక్కలు కాసిని అరగుప్పెడు వేసేసి మెత్తగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోండి. కొబ్బరి చాలా మంచిది ఫ్రెండ్స్, అన్ని కూరల్లో వాడండి. అసలు కొలెస్ట్రాలే ఉండదు, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కొబ్బరిలో. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ శనగపప్పు, మినప్పప్పు వేసేసి వేయించేసేయండి. నేను ఎప్పుడు కూడా పోపుల్లో కూడా పొట్టు మినపప్పే వాడతా ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిది పొట్టు మినపప్పు. ఆ పప్పులని వేగంగానే కాసిన ఆవాలు, ఎండుమిర్చి వేసేసి వేయించేసి కాస్త కరివేపాకు కూడా వేయండి వాసనకి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసేయండి. ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ వేగంగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర కూడా అందులో వేసేసేయండి. అసలు ఈ పాలకూర బాడీకి ఎంతో మంచిది ఫ్రెండ్స్. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవాళ్ళు పాలకూర తరచుగా తీసుకోవడం వల్ల ఆ రక్తహీనత సమస్య పోతుంది. అలాగే ఏ విటమిను, సి విటమిను, కే విటమిన్ బాగా ఉన్నాయి. పొటాషియం కూడా ఎక్కువగా ఉంది, చాలా మంచిది. తర్వాత ఏం చేస్తారంటే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు అంతా వేసేసి ఆ కూర అంతా కలిపేసేసేయండి పాలకూరని. ఎప్పుడు కూడా పాలకూరలో ఉప్పు తక్కువ పడుతుంది, సోడియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రుచికి తగ్గ సాల్ట్ వేసేసి కాస్త పసుపు వేసేసి బాగా కలిపేసేసేయండి కూర అంతా కూడా. మూత పెట్టేసేసి మగ్గనివ్వండి. తొందరగా మగ్గిపోతుంది, ఆకుకూర కదా. సిమ్లో పెట్టేసి సన్నని మంట మీద కూర అంతా కూడా మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ ఉండండి ఫ్రెండ్స్. పెసరపప్పుతోటి ఆ కూర అంతా మగ్గంగానే చిటికెడు కారం వేసేయండి. మనం ఎండుమిరపకాయ పోపు వేసినా కూడా కాస్త కారం వేస్తే ఆ కారం ఫ్లేవర్ వల్ల కూర బాగుంటుంది. మీ టేస్ట్ని బట్టి అనమాట. కారం ఎక్కువగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాము. చిటికెడు కారం వేసేసి తర్వాత మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చి కొబ్బరి అంతా కూడా కూరలో వేసేసేయండి. వేసేసి బాగా కలిపేసేసేయండి. ఆ కూర అంతా కూడా కలిపేసేసి 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఎక్కువ టైం వద్దు, 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తే ఆ కొబ్బరి ఫ్లేవరు బాగా పడుతుంది ఆ కూరకి. చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో పాలకూర కూర. ఈ విధంగా రెడీ అయినటువంటి కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర పెసరపప్పు పొడి కూర రెడీ. ఇలా రెడీ అయినటువంటి కూరని వేడి వేడి అన్నంలో తిన్నా, అలాగే వేడి వేడి పుల్కాల్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసినందుకు.